ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు. ఎదురొచ్చిన వారిని, తనను విమర్శించిన వారిని ఖండాలుగా నరికేందుకు ప్రయత్నిస్తున్నారు. 1-2 అన్పార్లమెంటరీ పదాలను కూడా అలవోకగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంటి పట్టున ఉండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డిని కూడా వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమె మాట్లాడిన మాటలు, వాడిన పదజాలం వివాదాలకు కేంద్ర బిందువయ్యే అవకాశం కూడా ఉంది. షర్మిల మాటల దాడిని పెంచారు. తనపై విమర్శలు చేస్తోన్న వైసీపీ నేతలను జోకర్లతో పోల్చారు. జగన్ పరివారంపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, జగన్ను జైల్లో పెట్టించాలని అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తన భర్త అనిల్ కోరారన్నది ఒట్టి దుష్ప్రచారమేనని మండిపడ్డారు. తన వదిన భారతీరెడ్డితో కలిసే సోనియా వద్దకు తన భర్త వెళ్లారని, వారు చెప్పేది నిజమే అయితే భారతీరెడ్డితో ఈ విషయం చెప్పిస్తారా అని సవాల్ విసిరారు. తన భర్త ఎప్పుడు సోనియా వద్దకు వెళ్లినా తమ వదిన భారతీరెడ్డి కూడా కలిసే వెళ్లారని వివరించారు. షర్మిలను సీఎం చేయండి అని నా భర్త భారతీరెడ్డి ముందే సోనియాకు చెప్పారా, లేక వెనక చెప్పారా? దీనికి భారతీరెడ్డి సాక్ష్యం చెబుతారా? అసలు ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగంగా చెప్పారా? ఇప్పుడు ఆయన లేరు. కనీసం ఆయన కుమారుడితోనైనా చెప్పిస్తారా? ఇక మీ కుట్రలకు అడ్డు అదుపు ఉండదా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ భారతి అంటే షర్మిలకు ఎందుకంత కోపం? ఇద్దరి మహిళలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందా? గతంలో ఏమైనా గొడవలు జరిగాయా? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? తల్లి విజయమ్మ షర్మిల ఒక పక్క, వైఫ్ ఆఫ్ జగన్ అనబడే భారతి మరో పక్క పెద్ద సినిమానే జరుగుతోందని తెలిసిన వాళ్ళు చెప్పే మాట. విజయమ్మను షర్మిలను ఆమడ దూరంలో పెట్టాలని భారతి డిసైడ్ కావటం వల్లే ఇప్పుడు గొడవ ముదిరి షర్మిల పొలిటికల్ ఎంట్రీకి అవకాశం వచ్చిందని అంటున్నారు. జగన్ ఎంతో కొంత ఇద్దాంలే అని చెప్పినా భారతి అందుకు ఒప్పుకోలేదని, అందులో ముమ్మాటికి ఆస్తుల గొడవ ఉందని క్లోజ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట. అందుకే షర్మిలకు అన్న జగన్ కంటే వదిన భారతిపై ఎక్కువ కోపమని చెబుతున్నారు. పైగా సీఎం పోస్ట్ విషయంలో కూడా ఒకప్పుడు మనస్పర్ధలు వచ్చాయి. జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే సీఎంగా ఎవరుంటారనే దానికి మీడియాలో పెద్ద చర్చ జరిగింది. భారతి సీఎం అవుతారని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు కథనాలు రాయించాయి. ఇది ముమ్మాటికి భారతి ప్రోద్బలంతోనే జరిగిందేనని షర్మిల అనుమానిస్తున్నారు. భారతి అలా చెప్పి రాయించారని షర్మిల అనుమానించటమే అక్కసు పెరగడానికి కారణమవుతోంది. పైగా జగన్ ఇంట్లోకి తాము ఫ్రీగా వెళ్లిపోయే అవకాశం లేకపోవటానికి భారతి తీరే కారణమని షర్మిల ఆగ్రహం చెందుతున్నారు. పైగా జగన్ చుట్టూ ఉన్న బ్యాచ్ మొత్తం భారతి చెప్పు చేతుల్లో ఉన్నారని, ప్యాలెస్ లో ఇప్పుడు ఆమె పెత్తనమే నడుస్తోందని షర్మిల భావిస్తున్నారు. అదే అన్న పక్కన తానుంటే సీన్ వేరుగా ఉండేదని, వైఎస్ కుటుంబ సభ్యురాలిగా గౌరవం ఉండేదని కూడా ఆమె నమ్ముతున్నారు. పైగా సాక్షి మీడియా మొత్తం భారతీయ ఆదేశాలతోనే నడుస్తుందని తెలుసుకున్న షర్మిల ఆ సంస్థలో తనకు సగభాగం వాటా ఉందని చెప్పుకుంటున్నారు. భారతి తీరును తనకు సన్నిహితంగా ఉండే పెద్ద మనుషుల దగ్గర షర్మిల ప్రస్తావించటం, పోరాడితే పోయేదేమీ లేదు, ఒకసారి అటాక్ చేయండని వాళ్ళు సలహా ఇవ్వటం చకచకా జరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఆమె వదినపై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. షర్మిల మొదలుపెట్టారు. అది ఎటు దారి తీస్తుందో తెలీదు. ఎందుకంటే వెనక ముందు చూసుకోకుండా మాట్లాడటం షర్మిలకు అలవాటని వరుస ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. మరి వాటన్నిటికీ భారతి సమాధానం చెబుతారా, వేరే వాళ్ళతో చెప్పిస్తారా? కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.